ప్రతి ఏటా వర్షాకాలంలో ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్తో వందల ఎకరాల పంట నీట మునుగుతున్నా తమను పట్టించుకునే నాదుడు లేడని కర్నూలు జిల్లా గాజులదిన్నె ప్రాజెక్ట్ పరివాహక గ్రామాల రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు గాజులదిన్నె ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకోవడంతో ప్రాజెక్ట్ గేట్లను సైతం ఎత్తి దిగువకు నీటిని వదిలారు. ప్రాజెక్ట్ పరివాహక ప్రాంతాల నుంచి ఇంకా ఇన్ఫ్లో వస్తూనే ఉండడం, ఇటీవల ప్రాజెక్టు ఎత్తును కూడా పెంచడంతో సాగులో ఉన్న ఐరన్ బండ, ఎనకండ్ల గ్రామాల రైతుల పంటలు బ్యాక్ వాటర్తో నీట మునిగాయి. దాదాపు 100 ఎకరాల దాకా చేతికొచ్చిన పంటలు నీట మునగడంతో ఆ ప్రాంత రైతులు లబోదిబ్బమంటున్నారు. ప్రతి ఏడాది ఇదే పరిస్థితి నెలకొంటున్నా అధికారులు ఈ వైపు కన్నెత్తి చూసిన దాఖలా లేవని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి బ్యాక్ వాటర్తో మునిగిన తమ పంటలకు నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. నువ్వు అక్కడ పట్టుకుని మంచి ఇక్కడ పట్టుకుంటాడు ఇద్దరు. మేడం ఫోన్ చేసి ఉంటారు, రంగలతో మాట్లాడుతున్నాక వస్తుందని చెప్పింది మేడం అని. ముందు నజీర్ వచ్చే అది సార్ ఇట్లా సంగం దూరం పడుతుంది. ఎన్ని పడేవి ఏదైనా కావా ఏమి తిప్పలు పోయి అట్లా వాళ్ళు వేసుకొని అట్లా పోతే అదే జనా రెండు చేతులు పెట్టుకోపా, రెండు చేతులు 10 చేతులు పెట్టుకో గవి ఎవరు ఇవి నారాజే చూపి మరే వైరి మరి వైరి చీకలేత పనికి వచ్చిన అదేపో బండి కడేపో 2000 పెట్టించుకునే 300 ట్రిపుల్ తోలిన మన్నది దానికాయ పోయి దిగుతా బుగ్గలు పోయా ఈ అప్ప ఏమి అంత అవుతుంది అంటే గోనెగండ్ల మండలం ఐరమండ గ్రామ పంచాయతీ, ఎన్నెగండ్ల గ్రామం 2 విలేజులు గాజులిన్న ప్రాజెక్టు నీళ్లు 76, 77 ఆపడం వల్ల 30 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం పంట మునుగుతుంది. కానీ ఏ ప్రభుత్వ అధికారి కానీ ఏ రాజకీయ నాయకుడు కానీ ఇంతవరకు కన్నెత్తి చూసింది లేదు. కావున ప్రభుత్వము జిల్లా కలెక్టర్ గారికి ఎన్నోసార్లు వినతి ఇవ్వడం జరిగింది. కానీ తహసీల్దార్ కానీ ఆర్డీఓ కానీ ఎవరు, జాయింట్ కలెక్టర్ కానీ ఎవరు పట్టించుకోవడం లేదు మా గ్రామ రైతుల్ని. మాకి 250 ఎకరాలు నీటి మునకలో పోతుంది. వరి, పత్తి, మిరప, ఉల్లి ఈ పంటలు ప్రతిసారి దెబ్బతిన్న 30 సంవత్సరాలు ఎటువంటి నష్టపరిహారం కానీ ఏమి మాపై కన్నెత్తిగుని చూడడం లేదు అధికారులు. కావున దయచేసి మాకు 30 సంవత్సరాల నుండి మునుగుతుంది కాబట్టి మాకు సరైన నష్టపరిహారం ఇవ్వాలని కోరడమైనది.